అందరికీ షలోం అండ్ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది నీతోనే. నీవు అడుగు వాటి కంటేను, నీవు ఊహించు వాటి కంటేను అధికముగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అధికంగా చేస్తానని చెప్పిన దేవుడు ఎందుకక్క ఇన్ని రోజులు అవుతుంది నేను నమ్ముకొని, బట్ నా జీవితంలో ఏ మంచి జరగట్లేదు, నా జీవితంలో దేవుడు నాకు తోడుగా ఉండట్లేదు, ఎన్నో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాను, ఎన్నో జాబ్స్కి రాస్తున్నాను, ఎన్నో నేను తిరగని ప్లేసెస్ అంటూ లేదు, నా ఆర్థికంగా బలపడుటకు, కుటుంబాన్ని స్థిరపరచుకొనుటకు ఎంతో నేను వేదన పడుతున్నాను అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆలస్యము జరుగుతుందంటే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయడానికే జస్ట్ మనం ఓపికతో కనిపెట్టాలి. ఆ కనిపెట్టటలో మన విశ్వాసాన్ని, మనం కలిగి ఉన్న మన యొక్క ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టకూడదు. చాలా మంది ఈ దినాలు వచ్చేస్తున్నారు, అదే ఒక 2 days 3 days 4 days 1 week ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క సమాధానం రాకపోయేసరికి దేవుడు నాకు ఈ కార్యం చేయట్లేదు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు అని చెప్పేసి చాలా మంది బాధతో వేదనతో ఉంటున్నారు. అయితే ఒక్కసారి ఆలోచించండి, మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు వెంటనే ఇంటికి వచ్చేస్తుందంటారా? లేదండి. ఫస్ట్ మనం ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఆర్డర్ని స్వీకరించుకొని దాన్ని ప్యాక్ చేసి షిప్పింగ్ చేసి అంత చేసి లాస్ట్కి డెలివరీ అవ్వడానికి ఒక డేట్ అంటూ ఇస్తారు. ఆ డేట్ కొరకు మనం ఆ వస్తువు కొరకు వేచి చూడాలి. ఆ వేచి చూసినప్పుడే ఆ వస్తువుని మనం చూస్తాం, దాని ద్వారా వచ్చే ఆనందాన్ని కూడా మనం అనుభవించగలుగుతాం. అదేవిధంగా దేవుడు కూడా మన ఏదైనా కార్యము చేయాలని నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుడు నీకేదైనా చేయాలని నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు తప్పక నువ్వు ఓపిక కలిగి ఓపికతో వేచి చూడాలి. ఓపికతో వేచి చూసినప్పుడే దేవుడు అద్భుతమైన నూతన కార్యాలను నీ జీవితంలో జరిగిస్తాడు. ఓపిక లేకుండా సడన్ గా నేను ప్రేయర్ చేసేసాను, దేవుడు వినట్లేదు అని చెప్తున్నావంటే నువ్వు విశ్వాసంలో ఇంకా నిలబడలేక ఉన్నావని అర్థం. మనం ఉదాహరణకు యోసేపు జీవితాన్ని చూసినట్లయితే ఎన్ని ఆటంకాలు కదండి, ఎన్ని ఇబ్బందులో కదా, ఎన్ని ఇరుకులో. నాన్నవారు చుట్టూ లేరు, ఓదార్చేవారు లేరు, బలపరిచేవారు లేరు, ఆత్మీయులు లేరు, బట్ విశ్వాసం ఉంచాడు. నా దేవుడు, నా తండ్రి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఎక్కడున్న గొప్ప కార్యాలను చేస్తాడు, నేను అడుగు వాటికంటే, నేను ఊహించే వాటికంటే ఆయన అధికంగా చేయగలడు. అప్పటి వరకు ఆయన బలమైన చేతి క్రింద నేను దీన మనసు కలిగి ఉంటానని చెప్పేసి విశ్వాసంతో, నమ్మకంతో, శ్రమల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయనను చూశాడు, దేవుడు ఆయన ఓపికను చూశాడు. వెంటనే చెరసాలలో, జైల్లో ఉన్న తనను తీసుకువచ్చి ఒక ప్రధాన మంత్రిగా నిలబెట్టాడు. ఆ దేశానికి ఆ రాజు అంటున్నాడు ఏమని అంటే, ఒకరు తన కాలినైనను తన చేతినైనను ఈ యోసేపు యొక్క ఆజ్ఞ లేకుండా కదిలించకూడదు, అంత యొక్క హోదాలో నిలబెట్టాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. బట్ నువ్వు కొంచెం ఓపికతో ఉండు, అద్భుతమైన మేలులను నువ్వు చూడబోతున్నావు. అవునక్క, నేను నమ్ముతున్నాను, యోసేపును దీవించిన దేవుడు నన్ను దీవిస్తాడు అని మీరు అనుకున్నట్లయితే ఎవరైనా పర్వాలేదు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన దేవా, నేను అడుగు వాటికంటేను, నేను ఊహించు వాటికంటేను అధికముగా చేస్తానని ఈరోజు మాట ఇచ్చి ఉన్నారు ప్రభువా. ఎస్, యోసేపు జీవితాన్ని ప్రత్యేకంగా చూపించి ఉన్నారు. ఎస్, నేను కూడా నా జీవితంలో యోసేపు వలె అయ్యా తండ్రి, కొంత శ్రమ అయినప్పటికీ, వేదన అయినప్పటికీ, బాధ అయినప్పటికీ ఓపికతో ఎదురు చూస్తాను ప్రభువా. మీరు ఆలస్యం చేస్తారు కానీ అలక్ష్యం చేయనంటున్నారు కనుక విశ్వాసంతో వేచి నీకు నమ్మకముగా జీవించుటకు సహాయం చేయమని అయ్యా. ఒక రోజు అయ్యా నేను ప్రార్థన చేసిన ఈ ప్రార్థనకు ఒక అద్భుతమైన ప్రతిఫలం రాబోతుందని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని, బ్రదర్ని మీ పరిశుద్ధ పాదాల చెంత సమర్పిస్తూ, పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. నమ్మండి, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని ఇది మొదలుకొని చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.